రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం, ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహరచన ఇవన్నీ కూడా గత 2 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని రివ్యూలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు ముగించుకొని ఈరోజే దాదాపుగా 16 అభ్యర్థులు అంటే 17 పార్లమెంటు స్థానాలకి గాను 16 మంది అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిలిచిపోయిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లాగే అభ్యర్థుల నిర్ణయంలో కూడా సామాజిక కోణం, బీసీలకు తగినటువంటి ప్రాతినిధ్యం దాదాపుగా 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో 5 స్థానాలు మరి వారికి కేటాయించడం, అట్లాగే వ్యూహానికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రచార కార్యక్రమం మొదలైంది. త్వరలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం, ఎందుకంటే 18 నుంచి నామినేషన్లు మొదలు కాకపోతూ ఉన్నాయి. డెఫినెట్గా కార్యక్షేత్రంలో ముందుకు పోతాం. కారణం ఏంటంటే మొన్న ఎన్నికల్లో దాదాపు 1.8% మేము అధికారం కోల్పోయినప్పటికీ కూడా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక విశేషమైనటువంటి ప్రజాదరణ ఉందని మొన్న ఎన్నికల్లో మాకు రుజువైంది. 39 స్థానాల్లో మేము గెలవడం జరిగింది. ఒక ప్రతిపక్ష పాత్రగా ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించాలి, ప్రజల పక్షం ఉండాలి, ప్రజల కోసం గలమెత్తాలి, ప్రజల కోసం నిలబడాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయాలనేటువంటి ఒక భావనతో మా పార్టీ ముందుకు పోతుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్.